స్వామీజీ నమస్కారం అండి. మేము గతాన్ని గుర్తు చేసుకోకుండా ప్రస్తుతం మనం నిజ స్వరూపం తెలుసుకోవటం ఎలాగ? మీరు చెప్పింది వాస్తవం, పూర్తిగా అవాస్తవం. వాస్తవం అంటే సత్యం, పూర్తిగా అసత్యం. గతం అంటే స్వామీజీ ఆ పదం అయిపోయిందిగా. గతం అయిపోయిందా లేదా? నమస్కారాలు ఎవరికి ఇచ్చావు? స్వామీజీ జరిగిపోయింది, నమస్కారములు అయిపోయింది. ప్రశ్నించినాడు నువ్వు ఉన్నావు. అప్పుడు నేను ఉన్నా కదా, నన్ను ఎందుకు ఇంకా జ్ఞాపకం చేసుకోవటం? నేను నీ శరీరం ఉంది కదా, జ్ఞాపకం చేసుకోకుండా శరీరాన్ని, నీ వయసుని జ్ఞాపకం చేసుకోకుండా, నీ అనుబంధాలను జ్ఞాపకం చేసుకోకుండా, జ్ఞానకరమైన ప్రాంతాలను జ్ఞాపకం చేసుకోకుండా ఆ పాతం చెప్పి వదిలేస్తావా? తల్లిదండ్రులు వదిలేస్తావా? సమాజం బాగోలు అంత దరిద్రంగా ఉంది, వదిలేస్తావా? మళ్ళీ ఉంటావా వాళ్ళతోనే? అది అంటే ఇప్పుడు గతమును విడిచిపెడతాం కళ్ళ అబద్ధం. ఎందుకు? గతంతోనే ఉంటుంది మనకి. స్వామీజీ నిన్న నేను ఉన్నాను, ఇవాళ నేను ఉన్నాను, రేపు నేను ఉన్నాను. నాకు 80 ఏళ్ళు వచ్చినాయి అంటే నిన్న ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, రేపు కూడా ఉంటాను ఆశ అనుకున్నా. పోయాలనుకో, ఇవాళ ఉన్నాను వరకు ఉన్నానుగా అంటే నిన్న ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను. నిన్నేమిటి? భూతకాలం జరిగిపోయింది. ఇవాళ వర్తమాన కాలం. మరి వర్తమాన కాలం ఉన్నప్పుడు నిన్నటి బట్టి ఇవాళ బట్టి ఇంకా రేపు కూడా ఉంటాను ఒక ఆశ ఉంటుందిగా. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి 3 కాలాల్లో నేను ఉన్నానా లేదా? నా శరీరం ఉంది, ఇవాళ మాట్లాడుతున్నా, రేపు చచ్చిపోతే శవం అంటారే తప్ప స్వామిజీ శరీరం ఉందా లేదా? ఉంది కదా. మరి స్వామిజీ శరీరం పోయిందా? నిన్న మనసు ఉంది, ఇవాళ ఉంది, రేపు ఉంది. ప్రతిరోజు మనసు లేని స్థితి నిద్ర ఉందా లేదా? ఆ నిద్ర ఉన్నప్పుడు మనసు ఉందా? శబ్దం ఉందా? ఏ స్వామీజీ జ్ఞాపకాలు ఉంటాయా? అప్రస్తుతం. అంటే మనసు లేని స్థితి అంతా నువ్వు అనలేవు. మనసు మెలకు వచ్చిన తర్వాత మనసు నిద్రలో తాదాపు అయిపోయింది, లేని అయిపోయింది. నిద్ర అంటే ఏమిటో తెలియట్లేదు అనే కళ్ళకంది మనసు, కళ్ళంతా మనసే. అవి వచ్చిపోతున్నాయి. అదే మనసు ఈ శరీరాన్ని నేను గుర్తిస్తాను, నా భార్య పిల్లలు అంతాన్ని గుర్తిస్తాను, మానవ సమాజాన్ని గుర్తిస్తాను, అన్నీ గుర్తిస్తాను. ఇవన్నీ ఎప్పుడు ఉన్నవే కదా. ఎప్పుడు ఉన్నవన్నీ కూడా ఎప్పుడు సహజంగా తెలుసుకుంటున్నావా? కొత్తగా వచ్చినాయా? ఆకాశం ఎప్పుడు ఉంది? పాత పడిపోయిందా? ఎప్పుడు నా ఆకాశాన్ని నువ్వు గుర్తించడానికి పాత వస్తువును గుర్తించు. ఆకాశం నిన్న, ఇవాళ, రేపు ఎప్పుడు ఉందా లేదా? లేకుండా చూపించు. సూర్యుడు ఎప్పుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. సూర్యుడు లేకపోతే రాత్రిపూట చంద్రుడు ఉంటాడుగా, ఏం నక్షత్రాలు ఉంటాయి కదా, ఏదో వెళ్తుండే. సరే, స్వప్నంలో ఏ వెళ్తురుతో స్వప్న రూపాలను కనబడుతున్నాయి? బాగా చీకటి గదిలో పడుకున్నారు, స్వప్నం పడింది. స్వప్నం సముద్రం చేప అయినట్టుగా, మీరు విష్ణు అయినట్టుగా, రాక్షసులు అయినట్టుగా, దయ్యం చూపించినట్టు అన్నీ వస్తాయిగా సినిమా తెర మీదలాగా. అక్కడ వెళ్తురు ఉందా లేదా స్వప్నంలో? చెప్పండి. స్వప్నంలో వెళ్తురు ఉందా లేదా? ఆ వెళ్తురు ఈ వెళ్తురు కావాలా? అక్కర్లా. అంటే స్వప్న మనసే తనలోంచి వెళ్తురు సృష్టించి, ఈ మనసే రూపనామాలతో సృష్టించి, నిద్రపోయినట్టు చచ్చినట్టు బట్టి అన్ని అనుభవాలు పొంది మెలుకో చేత కళ్ళ అన్న. ఎంత కళైనా భయంకరమైన కళ్ళు గుర్తొస్తాయి. ఎప్పుడు చచ్చిపోయినట్టు వస్తే గుర్తొస్తుంది. ఎప్పుడు పిల్లి చక్రం రావటం, ఎదురు జరగటం, ఏదో మొండ రావటం, అయిపోవటం, ఎవరి అభిప్రాయం ఉంది. ఆ సెంట్రోళ్ళు ఉంటాయి కదా, అది జరిగిన తర్వాత నీకు ప్రమాదం అయింది అని ఈ ముహూర్తం వెళ్తే చాలా డేంజర్, నెంబరింగ్ అన్నీ పెడతారు కదా. అంటే గతాన్ని గుర్తు చేసుకోకుండా ఎవరైనా ఉన్నారా? నేను స్వామీజీని, ఇవాళ స్వామీజీగా, నా పేరు సో నిర్గుణ చైతన్య. అంటే రోజుగా పేరు మార్చుకుంటున్నానా? రోజుగా ఇట్టే ప్రస్తుతం ఇవాళ నిర్గుణ చైతన్య, రేపు చైతన్య, ఎల్లుండి ఇంకేదో పేరు, రకరకాల పేరు పెడితే ఇప్పుడు పరిస్థితులు ఆధార్ కార్డులో ఏది ఇస్తావు? అయితే రూపం మారిందా? నామాలు మార్చుకోవచ్చా నువ్వు? రూపం మారదు, నామం కూడా ఒకటే ఉండాలి. ఇష్టమైన నామాలు రోజు రోజుకు మారుస్తావా? మారుస్తావు. శరీరం మారుస్తావా? మారుస్తావు. నిద్ర మారుస్తావా? కళ మారుస్తావా? మెలకు మారుస్తావా? అన్నవాడు మారుతారా? అన్నవాడు గమనించే లక్షణం ఉంది, గమనించకుండా ఉంటాడా? గుర్తించే లక్షణం ఉంది, జ్ఞాపకం లేకుండా ఉంటాడా? తెలుసుకునే లక్షణం, తెలివి లేకుండా ఉంటాడా? జ్ఞాపకం లేకుండా ఉంటాడా? భావం లేకుండా ఉంటాడా? శబ్దం లేకుండా ఉంటాడా? మాట్లాడకుండా ఉంటాడా? కామక్రోధాలు మధుమాచార్యతో లేకుండా ఉంటాడా? రాగద్వేషాలు లేకుండా ఉంటాడా? సుఖదుఖాలు లేకుండా ఉంటాడా? భార్య పిల్లలు ఉన్నప్పుడు లేకుండా ఉంటారా? నేను నిద్రపోయా,
అక్కడ ఏముంటుంది కలగానే వెళ్ళి లేవగానే బాగా లేకపోతే అయ్యో నిద్రలో బాగా చచ్చిపోయి చాలా కాలం నేను నిద్రలో కల అనుకునేవాళ్ళు ఉన్నారు. తెలియదుగా. అంటే మేలుకు వచ్చిన తర్వాత నీ అనుభవాలు అనుబంధాలు ఎవరెవరితో ఉన్నాయో చిన్న పంచి కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తున్నాయి. కానీ బంధువులు గుర్తుంటారు, ముఖ్యంగా తల్లి తండ్రి తాతలు. చిన్నప్పటి నుంచి చూస్తే మా తాతనే ఉన్నాను, చిన్నప్పుడు ఎత్తుకునేవాడు. తాత వరకు నాన్న నాన్న ఇంకొచ్చి అయితే ముత్తాత కూడా ఉంటాడు. అంతకుమించి తెలుసా 3 తరాల కింద మీ తాతగారి ఫోటో ఉందా? తీసుకురా, ఫోటో ఉందా? అని నేను 3 తరాలన్నా 7 తరాల కింద 8 లేదు. కానీ పేర్లు ఉన్నాయిగా కొద్ది గొప్ప. డాక్యుమెంట్కి ఇది నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను 20 సంవత్సరానికి. అంతకుముందు ఎవరి పేరు ఉంది? గ్రామ కంట్రోల్లో ఉంది. అది ఆకుపేడి భూమిని రాస్తే కొట్టేస్తాడా? తెలదు కదా. గవర్నమెంట్ రూల్ ప్రకారం తెలదుగా. అన్నీ చూపించాలి. అట్లా చూపించాల్సిన అవసరం లేకుండానే మనకున్న శరీరము చచ్చేదాకా ఉంది అంతే. వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం, భూతకాలం అనే ప్రసక్తి లేదు. నేను నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంది. దేశకాల వస్తు ప్రసక్తి లేదు. గమనించే లక్ష్యం ఉంది, గుర్తించే లక్ష్యం ఉంది, తెలుసుకునే లక్ష్యం ఉంది, భావించే లక్ష్యం ఉంది, శబ్దం చేసే లక్ష్యం ఉంది. నేను ఉన్నాను ఊరికే సత్, నేను ఉన్నాను చిత్తు అనుభవం, నేనున్నాను ఆనందం, నేనున్నాను మౌనంగా పరిపూర్ణంగా స్వేచ్ఛగా ఉన్నాను. అన్నీ ఉన్నాయి కదా. ఏది లేదు, ఇది లేదంటానికి అనుభవం ఉండాలి, ఇది ఉందంటానికి అనుభవం. అనుభవం లేకుండా లేదు ఉందంటావా? దేవుడు లేడు అన్నవాడు ఉన్నాడుగా, దేవుడు ఉన్నాడు అన్నవాడు ఉన్నాడుగా. అన్నవాడు దేవుడు ఉన్నాడు లేడు పక్కన పెట్టే. అన్నవాడు మానవుడు నల్లగా ఉన్నాడు, అన్నవాడు ఎర్రగా కూడా ఉండొచ్చుగా. చెప్పలేం కదా. ఒకవేళ ఏదైనా ఎర్ర తోలు కనుక వచ్చేసి బొల్లి అంటారు, దానికి మొత్తం ఎర్రగా అయిపోతాడు. కానీ ఎరుపు నలుపు తెలుపు లావు సన్నం రంగు రుచి వాసన ఎప్పుడు మారుతూ ఉంటాయి. కానీ ముక్కు మారదుగా, నోరు మారదుగా, చెవి మారదుగా. ఇవన్నీ ఎప్పుడు ఉన్నాయా లేదా? ఎప్పుడున్న వాటిని నువ్వు వాడుతున్నావా, కొత్త వాటిని వాడుతున్నావా? నోరు వాడుతున్నావు, నాలుగుతో మాట్లాడతావా, పళ్ళతో మాట్లాడతావా, కొండ నాలుగుతో మాట్లాడతావా? తినేది దేంతో? కొండ నాలుగుతో తింటావా, నాలుగుతో తింటావా? పళ్ళతో. పళ్ళు లేకుండా నాలుగు లేకుండా కొండ నాలుగు అయితే తింటావా? ఇక్కడ గొట్టం వేసి పోసుకోవచ్చుగా, రుచి ఉండదుగా. అందరం బతికేద్దాం అలాగా. ఇష్టపడతారా? రుచి గొట్టం పెట్టి పోసుకున్నాం, ఇది పెట్టేద్దాం, ఇంకా ఆకలి ఎప్పుడు ఏముంది? కానీ నాలుగు ఊరుకుంటుందా వాసనకి? కాబట్టి నాలుగుని సంతృప్తిపరచడం, చెవిని సంతృప్తిపరచడం, వాసన సంతృప్తిపరచడం, కళ్ళతో చూసింది చాలు అన్ని ఒప్పుకోదు. మొత్తం అన్ని అవయవాలతో అన్ని రకాల రుచులు అనుభవించాలి. చూడండి, సర్కస్లో పనిచేసేవాడు ఏంటి శరీరాన్ని ఇంత చిన్న సర్కిల్ వచ్చి అగ్నిగా ఉన్న దూరిపోతాడా? మనిషి మధ్య నుంచి ఇంతలా ఉంటాడు, పేరుకి ఎగురుతారా లేదా? ఉయ్యాలా? అవన్నీ మీరు చేయగలరా? నా వల్ల కాదు. కానీ శరీరంతో కూడా అభ్యాసం చేత రకరకాల ఆసనాలు వేస్తాడు. అందరూ వేయగలరా? వెన్నుముక లేకుండా ఉంటాడు, వాడు ఆసనాలు చేస్తాడా? అయినప్పటికీ వాడికి నిద్రపోతున్నాడా లేదా, కలగంటున్నాడా లేదా, వెర్రాడైనా ఆకలి అవుతాడు లేదా? పెళ్లి చేస్తే సంసారం వాళ్ళే చేస్తాడు కదా, పిల్లలు పుడుతున్నారు కదా, మంచిగా పుడతారు కదా. మరి మంచిగా ఉన్న వాళ్ళందరూ వేరే వాళ్ళు పుట్టట్లేదా? మెంటల్ వాళ్ళు పుట్టట్లేదా? అంగవైకల్యం పుట్టలే. కాబట్టి సృష్టి రచన ఆగదు అని నువ్వు గ్రహించాలి. నువ్వు లేకుండా సృష్టి వచ్చి నుక్కుంటాడు అని చెప్పించిందా? సముద్రం వచ్చి నీ తుపాలు జాగ్రత్త కబర్దా అంతా వైబ్రేషన్స్ బట్టి. పొద్దున పక్షుల శబ్దం వస్తుంది, తెల్లారింది. రకరకాలు ఉంటే అది చూడగానే చిగురు వేసింది, చింతట్టు పెరిగింది, చిగురుతో పండుకోవచ్చు కదా, ఉసిరికాయలు వాడుకోవచ్చు కదా. దాన్ని బట్టి వచ్చి ఇంత మొక్క అయింది, మొక్క అంతా తినేసి అన్నీ తిన్నానంటే పూట. పూలు లేకుండా కాయలు వస్తాయి కొన్ని, తెలుసా నీకు? ఉన్నాయి సృష్టిలో. కాబట్టి మనం చెప్పేది కదా. కాబట్టి అన్ని అనుభవాలు అన్ని అనుభూతులు నేనుకే స్వయంగా ఉన్నాయి అని ఎవరికి వారే స్వేచ్ఛగా సొంతంగా స్వతసిద్ధంగా ఉన్న నేను ఉన్నాను సత్తు పదార్థంగా, నేనున్నాను చిత్తు పదార్థంగా, నేనున్నాను ఆనంద పదార్థంగా, నేనున్నాను మౌనంగా ప్రశాంతంగా పరిపూర్ణంగా నేనే ఉన్నాను అని నీ లక్షణాలు నువ్వు గుర్తించి గమనించి తెలుసుకునే లక్ష్యం ఉందిగా. అంటే తెలుగులోంచి తెలివే ఉండి ఆ తెలుగులోని సృష్టి అంతా కూడా పుట్టి పెరిగి లయిస్తుంది. ఈ బయట లోపల లేదు. నీ తెలుగుతో అర్థం ఎదుగుండా పెట్టుకుని అర్థంలో ప్రతిబింబించి అర్థం అంతా మసిగా ఉంది, చిచ్చి ప్రతిబింబంతో ఏంటో తుడిస్తే తెలుస్తుంది. అర్థం కదులుతే ఉంటే బింబం కూడా కదులుతుంది. అదే నీళ్ళు చూడు, నీళ్ళు కదులుతే ఉంటే నీ ప్రతిబింబం
కదులుతుంది. కానీ అద్దంలో ప్రతిబింబం ఉన్నావా? అద్దం నువ్వా? అసలు నువ్వుగానే ఉన్నావా? నువ్వుగానే ఉన్నాగా. అప్పుడు మనసు అద్దం లాంటిది. ఆ మనసులో పుట్టి పెరిగి లయించేదంతా సృష్టి. మనసులో లేని వస్తువు ఏదీ లేదు. మనసు ఎక్కడుంది? ఆలోచన. ఆ మనసు అనే పదార్థం లేదు. నేనంటే ఏంటి? అహం. అహం అంటే ఏంటి? ఆత్మ. అహం అస్మి. ఆత్మను ఆత్మగానే గుర్తించి గమనించి తెలియ లక్ష్యంతో ఎరుక లక్ష్యంతో ఆత్మ ఉన్నది. అది తనకే తెలుసు, అందరికీ తెలియాలా? ఎవరిది వాళ్ళే అనుభవంలో చేసుకోవాలి. ఇక్కడ గతము, భవిష్యత్తు, వర్తమానం ఇది మర్చిపోవటం అది మర్చిపోవటం అన్న ప్రసక్తి లేదు. ఒకవేళ ఉందనుకో, అజ్ఞానాన్ని విడిచిపెట్టి కామకోసాన్ని విడిచిపెట్టి నా దగ్గర రమ్మంటాడు. వచ్చే సభాష్ వచ్చాడు. వాడికి అజ్ఞానం వదిలిందా? చెప్పేవాడికి అజ్ఞానం గురించి అంత లోతుగా చెప్పుడు భేదాభిప్రాయంతో చేస్తున్నా లేదా? ఒక విద్య నేర్పేటప్పుడు వాడు జాతీయ మత కుల భేదాలు అప్పుడు కూడా కన్ను చూసుకోండి కుంతికుమాడు వాడు నేర్పల. ఈ విధంగా అనేక విధంగా చెప్పడం జరిగింది.